న్యూస్ 81కు స్వాగతం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభ్యుల సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరాసా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ బీద మధ్య తరగతి ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ సమీక్షా సమావేశంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకుండా ఉద్దేశపూర్వకంగా రసబస చేసి సమావేశ మందిరంలో సభకు భంగం కలిగించి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడంపై కౌశిక్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని దిష్టి బొమ్మ దానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిర్ నాగభూషణం, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సస్తా బస్తా అని భార్య నాటు పెట్టుకొని విద్య నాటు పెట్టుకొని గెలిచిన వ్యక్తి అలా మాకేం బాధ లేదు. నువ్వు సత్తవా బత్తవా కానీ నువ్వు మా జగిత్యాల జిల్లా నియోజకవర్గమైన సంజయ్ కుమార్ నువ్వు తప్పు. అరే కౌశిక్ రెడ్డిగా నువ్వు ఎక్కడున్నా సరే అదే భార్య బిడ్డ పిల్లలను మేము జైత్యాలకు అడకత్తాం, ఎత్తుకొస్తాం, కానీ మంచిగా చూసుకుంటాం. కానీ ఒకటే నువ్వు బాగా ఎక్స్ట్రా చేసినావు. ఆయనే నువ్వు ఎంతరా నీ కొడుకు, ఆయన కొడుకు బిడ్డ వయసు కాదు నీది, నీ బిడ్డ ఆయన బిడ్డ వయసు కాదు. సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానుషం. మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత సిగ్గుచేటు, మీ పదవికే సిగ్గుచేటు. మరి ఈ రోజు మీరు సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి, ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసి ఆ ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి. నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరి కాళ్ళు మొక్కి ఓట్లేయించుకున్న రకం కాదు మా సంజయ్ అన్న. అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నవి. నువ్వు ఆ విధంగా మాట్లాడు, అది చాలా సిగ్గుచేటు. నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు. నువ్వు 3 పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి ఈ రోజు టీఆర్ఎస్ లకు వచ్చినది. నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో రాలే. మరి అభివృద్ధి కోసం సంజయ్ అన్న వచ్చింది, కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమానుషంగా చేసి ఆ విధంగా మాట్లాడడం, అవమానపరచడం కరెక్ట్ కాదు. అది నీకు నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏందో చూస్తున్నారు. నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలేరు, నిన్ను ప్రజలు నిన్ను ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు. మరి నువ్వు కూడా ఒక నాయకునిగా, ఒక లీడర్ గా ఎదుగు, కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్ లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు. మరి ఇది గుర్తుంచుకొని మరి ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజయ్ అన్న గారికి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే, సంజయ్ అన్న సైన్యం ఉంది, సంజయ్ అన్న వచ్చి ఒకసారి చూడు, అప్పుడేదో తెలుస్తుంది. శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడిని జగిత్యాల ప్రజలందరూ ఏకకంఠంతో ఖండిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి
ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు అడిగే హక్కు నీకు ఎక్కడ తిన్నావు? నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? నీకు అధికారం ఎక్కడ తిన్నావు? ఎవడు అడగడానికి? ఈ రోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా, మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని కొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడదాము, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించిండు. దానికి నువ్వు ఈ రోజు నీకు అలవాటు అయిపోయింది. మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లే చేసినావు. నీకు దగ్గరకు వచ్చింది, నీకు తొందరలోనే నీకు భర్తం పట్టే పని దగ్గరకు వచ్చింది. నేను దగ్గర తిరగనికుండా చేస్తాం. రేపు వస్తాన్నాం, హెచ్చరిస్తున్నాం. రేపు వస్తాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద మంచిగా వ్యాఖ్యలు మాట్లాడిన పౌడి కౌశిక్ రెడ్డి, అరే లుచ్చానా కొడుక కౌశిక్ రెడ్డిగా, నీకు సంజయ్ అన్న వయసులో సంజయ్ అన్న కొడుకు అంత వయసు కూడా లేదు. నువ్వు ఇవాళ సంజయ్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. లుచ్చానా కొడుక, నువ్వు ఏం మాట్లాడతావురా? ఏ పార్టీ నుండి వచ్చి ఏ పార్టీ నుండి అంటావు? సంజయ్ అన్న పార్టీ మారింది జగిత్యాల అభివృద్ధి కోసం రా లుచ్చానా కొడుక. ఇవాళ నువ్వు హుజరాబాద్ కి ఎన్ని నిధులు తెచ్చినావు? నువ్వు ఏం చేసినావు అని చెప్తున్నావు రా? నువ్వు మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇదే హెచ్చరికతోటి నీకు చేస్తున్నాం. ఇదే విధంగా ఇంకొకసారి కొనసాగితే నీ ఇంటికి నీ క్యాంపస్ కి 100 బండ్లతోటి ముట్టడిచ్చి లుచ్చానా కొడుక. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ లో గెలిచి ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావారా కౌశిక్ రెడ్డి? ఏదో అనావశ్యకంగా మాటలు మాట్లాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి. ఖబర్దార్, ఇంకొకసారి ఈ విషయం మాట్లాడితే బాగుండదని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. జై జిల్లాలో జగిత్యాల శాసనసభ్యుడు ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి సంజయ్ కుమార్ గారి మీద దాడి చేయడం జగిత్యాల యావత్తు నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మరి ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి గుండాయిజం చేస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడి చేయడం ఈ తీవ్రంగా అమానుషం. ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ముక్త కందంతో ఖండించాలని చెప్పి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, మళ్ళీ ఒకసారి ఇలాంటి మరి ఘటనలు కూడా పునరావృతం అయితే నీకు కూడా అటువంటి దాడులు తప్ప అని చెప్పి హెచ్చరి